నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. పెదపూడి మండలంలో ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ దిశగా పటిష్ట చర్యలు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్న ఎంపీడీఓ, డిప్యూటీ ఎంపీడీఓ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ శశిభూషణ్ కుమార్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. ఇందులో భాగంగా చెత్త నుండి సంపద కేంద్రాల ద్వారా పారిశుధ్య నిర్వహణను మెరుగుపరచడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ కార్యక్రమం కింద ప్రతి గ్రామ పంచాయతీలో ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు తడిచెత్త, పొడిచెత్త వేరు చేయడంపై అవగాహన కల్పించాలని ప్రభుత్వం నిర్దేశించింది. దీనికోసం పంచాయతీ కార్యదర్శులు ప్రతిరోజూ ఉదయం 6 గంటలకే గ్రామాలకు చేరుకుని ఐఈసీ సమాచార, విజ్ఞాన, ప్రసార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కాకినాడ జిల్లా పెదపూడి మండలంలో ఈ కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగుతోంది. ఎంపీడీఓ శ్రీ కొవ్వూరి నరేందర్ రెడ్డి, డిప్యూటీ ఎంపీడీఓ శ్రీ మేడపాటి సత్యనారాయణ రెడ్డి ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు ఒక్కో గ్రామంలో పర్యటిస్తున్నారు. ఈరోజు కార్యక్రమంలో భాగంగా ఎంపీడీఓ శ్రీ నరేందర్ రెడ్డి కైకవూలు గ్రామంలో, డిప్యూటీ ఎంపీడీఓ శ్రీ సత్యనారాయణ రెడ్డి పెద్దాడ గ్రామంలో పర్యటించారు. వారు పంచాయతీ కార్యదర్శులతో కలిసి వీధులు వెంబడి తిరుగుతూ ప్రతి ఇంటి నుండి తడిచెత్త, పొడిచెత్తను వేరువేరుగా క్లాప్ మిత్రులు సేకరించేలా ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంపై డిప్యూటీ ఎంపీడీఓ మేడపాటి సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ, మండలంలో ఇప్పటికే 10 గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశాం. ఇది నిరంతరాయంగా కొనసాగుతోంది. ఉదయం 6 నుండి 9 గంటల వరకు గ్రామాల్లో పర్యటించడం వల్ల పారిశుధ్యంతో పాటు మంచినీటి వనరుల పరిస్థితిని సమీక్షించడానికి, ఇతర చిన్న చిన్న సమస్యలను గుర్తించి పరిష్కరించడానికి కూడా వీలు కలుగుతోంది అని తెలిపారు. ఉదయం గ్రామాల్లో కార్యక్రమాలు ముగించుకుని అధికారులు ఉదయం 10 గంటలకే మండల కార్యాలయానికి చేరుకుని తమ రెగ్యులర్ విధులను కూడా సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమై పనిచేస్తుండటం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వెరీ గుడ్, ఇలా బాగా తెచ్చారు మీరు. సూపర్ అండి, అలాగే చేయండి, అందరికీ చెప్పండి అమ్మా. థ్యాంక్ యూ.